ప్రపంచం ఈ రోజు ఏం కోరుకుంటుందో, ఏం కావాలనుకుంటుందో, ఏమి ఆలోచిస్తుందో, ఎలా ముందుకు పోతుందో 30 ఏళ్ల క్రితం ఆలోచించడం అంటే అది సాధ్యమా? సాధ్యమే అంటూ ఒక 25-30 ఏళ్ల క్రితమే విజన్ 2020 స్టార్ట్ చేశారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. విజన్ 2020 అంటే అప్పట్లో పెద్దగా ఎవరికి అర్థం కాలేదు కూడా వాస్తవంగా. కానీ 25 ఏళ్ల ముందే రాబోయే తరాన్ని ఎలా ఉంటుంది, ఎలా ముందుకు పోతుంది అని ఆలోచించే సామర్థ్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడు విజన్ 2020 అన్నారు. ఆ విజన్ 2020నే నేడు ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు ఇంత ప్రముఖంగా దేశంలో దూసుకుపోవడానికి కారణం ఏమంటే ఆ రోజు మనం తీసుకున్న కార్యక్రమాలు. ఆ విజన్ లో నుంచి పుట్టినవే ఐటీ విప్లవం కావచ్చు, విద్యా విప్లవం కావచ్చు, మహిళా డ్వాక్రా విప్లవాలు కావచ్చు, ఇలా తదితర విప్లవాలు ఆ విజన్ 2020 నుంచే పుట్టాయి. ఒక్కసారి చంద్రబాబు గారు అప్పుడు తెచ్చిన ఐటీ విప్లవాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క దిశను మొత్తం మార్చేసింది. నిజానికి 90లో ఆంధ్రప్రదేశ్ గురించి దేశంలో పెద్దగా చెప్పుకునేవారు కాదు. ఆ ఐటీ విప్లవం ఎంత లెవెల్లో మార్చేసిందంటే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 100 కాదు, దాదాపు 10 లక్షల మంది దేశ విదేశాల్లో ఐటీ రంగంలో స్థిరపడ్డారు. దానికి అంతగా స్థిరపడాలంటే కొన్ని వందల కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. ప్రఖ్యాత కంపెనీలు మైక్రోసాఫ్ట్ వచ్చింది, ఐబిఎం వచ్చింది, విప్రో వచ్చింది, టీసీఎస్ వచ్చింది, ఐఎస్బి వచ్చింది, డెలాయిట్ వచ్చింది. ఆ డెలాయిట్ లోనే నేను పనిచేశాను చెప్పడానికి చాలా గర్వపడుతుంటాను నేను. సో ఇలాంటి కంపెనీలు హైటెక్ సిటీ, సైబరాబాద్, జినోమ్ వ్యాలీ రకరకాలుగా ఆ హైదరాబాద్ ని గొప్పదనం చేశాయి.